అల్లు అర్జున్ బసిల్ జోసెఫ్ మూవీ మీద ఒక క్లారిటీ వచ్చేసింది. వారణాసి సాంగ్ షూట్ జరుగుతుందంట. స్పిరిట్ చకచక షూట్ అయితే జరిగిపోతుంది. ప్రతి 3 గంటల 9 నిమిషాలతో పాటు ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. జననాయకన్ వస్తుందంట. మిరాయి 2 స్టార్ట్ అయిపోయింది. రణ్వీర్ సింగ్ ఏదో జరిగింది. వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. గేమింగ్ ఛానల్ పెట్టేసిన. ఇవాళ నైట్ జేమ్స్ బాండ్ 007 ఫస్ట్ లైట్ గేమ్ ఆడబోతున్నాను లైవ్ లో. సో మన మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ ప్లేస్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. కుమ్మేద్దాం, బాగుండబోతుంది. గేమ్ అయితే మాత్రం చాలా బాగుందంట. ఇదే కాకుండా రియాక్షన్ ఛానల్, ఆబ్వియస్లీ రియాక్షన్ ఛానల్ చాలా వస్తున్నాయి. సో అది కూడా సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. సో వితౌట్ అండ్ డిలే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. సో ఫస్ట్ హిందీ నుంచి మాట్లాడుకుంటే రణ్వీర్ సింగ్ ని బాలీవుడ్ నుంచి 3 ఏళ్ళు బ్యాన్ చేస్తారంట భయ్య. అంటే డాన్ 3 సినిమా జరగాల్సింది, డైరెక్టెడ్ బై ఫరాన్ అఖ్తర్. యాక్చువల్లీ షారుఖ్ ఖాన్ గారు ఇవ్వాల్సింది, కాకపోతే మళ్ళీ రణ్వీర్ సింగ్ వచ్చాడు. తర్వాత ఆయనకి 45 crores రెమ్యూనరేషన్ ఇచ్చారట ఈ సినిమాకి సంబంధించి. కాకపోతే సినిమా స్టోరీ అండ్ ఆల్సో వర్క్ సరిగా జరగట్లేదు అని చెప్పేసి రణ్వీర్ సింగ్ ఈ సినిమా నుంచి తప్పించుకుందామని ట్రై చేస్తున్నారంట. వాళ్ళు చెప్తున్నారు తప్పించుకుందాం అని చెప్పేసి. సో దాన్ని బట్టి లైక్ ఇది కరెక్ట్ కాదు, కాంట్రాక్ట్ సరి లేదని చెప్పేసి రణ్వీర్ సింగ్ గారిని టోటల్ బాలీవుడ్ నుంచే బ్యాన్ చేయాలని అంటున్నారు అనమాట. జస్ట్ ఆయన ఒక్కడే ఈ సినిమాకి పార్ట్ గా లేడు, చాలా మంది జాబ్స్ వెళ్ళిపోతున్నాయి ఈ పర్టికులర్ మూవీ నుంచి. కాబట్టి ఆయన బాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తున్నాం అని చెప్పేసి FCCI సంథింగ్ ఏదో ఉంది ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ చెప్తుంది. కాకపోతే రణ్వీర్ సింగ్ ది నెక్స్ట్ వచ్చే సినిమా పేరు ప్రళయ్. ఇట్స్ గోయింగ్ టు బి జాంబీ సినిమా ఏదో అంటున్నారు. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ బిగ్ అంట ఆఫ్టర్ దురంధర్ 2. కాబట్టి ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. అండ్ ఆల్సో దురంధర్ 2 తర్వాత ఆదిత్య దత్ చేసే సినిమా కూడా రణ్వీర్ సింగ్ తోనే చేస్తున్నారంట. కాబట్టి ఈ సినిమా ఎప్పుడు అవుతుంది అది కూడా డౌటే ఉంది. సో ఇవన్నీ పెట్టుకొని ఇది ఎంతవరకు జరుగుతుంది ఏందో తెలియదు. కానీ డాన్ 3 గురించి ఎప్పుడూ డౌటే ఉండే, ఆ సినిమా వస్తుందా లేదా. అండ్ ఆల్సో షారుఖ్ ఖాన్ లేకపోయేసరికి ఇప్పుడు రణ్వీర్ సింగ్ ని జనాలు ఆ రేంజ్ లోనే ఆదరిస్తారో లేదో తెలియదు. బట్ దురంధర్ వచ్చింది కాబట్టి అవుతుంది అనుకుంటున్నారు. బట్ ఇది పెద్ద పెంట అయిపోయింది. మీకే అనిపిస్తుంది రణ్వీర్ సింగ్ 3 years బాలీవుడ్ నుంచి వెళ్ళిపోతున్నాడు అంటే ఇటుదికి తెలుగు వాళ్ళు లాగేస్తారు. మన తెలుగు సినిమా ఏ సామని చెప్పేసి ఇటుదికి లాక్కొస్తారు చూడండి. నాకైతే మాత్రం ఏం వాళ్ళు చూద్దాం అనే ఫీలింగ్ వస్తుంది. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో చెప్పండి. సో ఈ వీక్ రిలీజెస్ లో మరీచిక, అనుపమ పరమేశ్వరన్ గారు, మన రెజినా కసాండ్రా, విరాజ్ ఆనంద్ వీళ్ళు ముగ్గురు చేస్తున్న సినిమా పేరు మరీచిక. ట్రైలర్ వచ్చేసింది, నాకు అస్సలు నచ్చలేదు. 29th నాడు వస్తుంది ఈ సినిమా. ఇదే కాకుండా అర్జున్ సర్జా గారి మూవీ బ్లాస్ట్ మూవీ 28th May వస్తుంది అన్నట్టు. నాకైతే మాత్రం ఏ సినిమాకి వెళ్ళాలని లేదు భయ్య, ఎందుకంటే లైక్ ఇట్స్ నాట్ దాట్ ఇంట్రెస్టింగ్ అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆల్సో ఎండ సంపేస్తుంది. ఏంది ఎండ 46 అంట ఒక దగ్గర, ఏంట్రా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా ఇంటికాడ పడుకుందామని ప్లాన్ చేసుకున్నా. 29th నాడు మహేష్ బాబు గారి అతిథి మూవీ రీ రిలీజ్ ఉంది. హిట్ సినిమా రీ రిలీజ్ చేస్తే ఓకే, గుర్తుండిపోయే సినిమా రీ రిలీజ్ చేసినా ఓకే. అతిథి సినిమా ఎందుకు నాకు అర్థం కాదు. అంటే May 31st మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికి ఇంపార్టెంట్ కాబట్టి ఆ టైంలో రిలీజ్ ఓకే. బట్ అతిథి కూడా రీ రిలీజా ఏమో, నాకైతే మాత్రం నాకు అసలు నచ్చదు సినిమా. బట్ మీ థాట్స్ అయితే చెప్పండి. మూడిట్లో దేనికి పోతారో, దేనికి పోద్దని ఫిక్స్ అవుతున్నా కింద కామెంట్స్ లో చెప్పండి. సో జననాయకన్, తలపతి గారి జననాయకన్ సినిమా June 19th వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏది లేదు. ఒకవేళ వస్తుందంటే మాత్రం బెటర్ రిలీజ్ డేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇటుకి US వాళ్ళకి అండ్ ఆల్సో ఓవర్సీస్ వాళ్ళకి టికెట్స్ కొనుక్కోవడానికి యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం ఇచ్చినట్టు అవుతుంది. ఇటుదికి మళ్ళీ బజ్ క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఆల్రెడీ తమిళనాడులో సగం చూసేసారో తెలియదు, కానీ తెలుగులో చూస్తారో తెలియదు. బట్ స్టిల్ విజయ్ గారు సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా కాబట్టి బజ్ అయితే ఉంటుందని నాకు అనిపిస్తుంది. బట్ లాస్ట్ అయితే ఖచ్చితంగా చూస్తారు, ఎందుకంటే ఆల్రెడీ సినిమా లీక్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. ఏమో నాకైతే మాత్రం చూద్దాం ఎట్లా ఉంటుందో. బట్ నేనైతే సినిమా చూడలేదు, చూసిన వాళ్ళు ఎలా ఉందో చెప్పాను కింద కామెంట్స్ లో. ఇది అనుకున్నా కానీ రజనీకాంత్ గారి జైలర్ 2 సినిమా వినాయక చవితికి ఇద్దామని ప్లాన్ చేస్తున్నారంట. September 10th, September 11th. సో ఆ టైంలో వస్తుందంట. ఓకే లాస్ట్ టైం August 10th వచ్చింది ఫస్ట్ మూవీ. ఈ సినిమా September అంటున్నారు. అండ్ ఆల్సో ఈ సినిమాతో 1000 కోట్లు కొడదాం గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. కాదయ్యా, అస్సలు కాదు. 1000 కోట్లు అయితే మాత్రం ఈ ఇయర్ జస్ట్ ఒక్క దురంధర్ 2 మాత్రమే, ఇంకే సినిమా కొట్టదని నా ఫీలింగ్. ఏమో నాకైతే మాత్రం ఎక్సైట్మెంట్ అయితే లేదు. బికాస్ జైలర్ 2లో ఎలివేషన్స్ తప్ప స్టోరీ ఏం గుర్తులేదు నాకు. వర్మ విలన్ ఓకే, బట్ మిగతా అంతా ఏమీ అనిపించలేదు నాకు. పాటలు బాగుంటాయి ఆబ్వియస్లీ, ఎలివేషన్ సాంగ్స్. బట్ జైలర్ 2ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, దీన్ని ఖచ్చితంగా చూసేయాలనేంత ఎక్స్పెక్టేషన్స్, ఎక్సైట్మెంట్ అయితే లేదు. బట్ అక్కడ ఉన్న నెల్సన్ కాబట్టి కొద్ది గొప్ప ఇంట్రెస్టింగ్ గా తీస్తానని నమ్మకం అయితే ఉంది. లెట్స్ హోప్ సినిమా బాగుండాలని కోరుకుందాం. అండ్ లెట్స్ వెయిట్ ఫర్ వినాయక చవితి. సో ఈ జననాయకన్ June 19th అనుకున్నాం కదా, మా ఇంటి బంగారం June 19th అని చెప్పేసి ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ వాజ్ ఇంట్రెస్టింగ్. అంటే లైక్ బేసికల్ గా నేను ఏదేదో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏదో అన్నోన్ పాస్ట్ ఉంటుంది సమంత గారికి, ఇక్కడికి వచ్చేసి కోడలుగా చేస్తుంది. కాకపోతే ఆ పాస్ట్ వచ్చి ఈమెని హాంట్ చేస్తుంది. ఆ పర్టికులర్ బిట్ నాకు ట్రైలర్ నుంచి నచ్చింది. ఒక డార్క్ కామెడీ నడుస్తున్నట్టుంది ట్రైలర్ మొత్తం కూడా. అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఐఎమ్ ఇంట్రెస్టెడ్, డెఫినెట్లీ ఇంట్రెస్టెడ్. యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. సో నేనైతే వెళ్ళిపోతాను June 19th.
బట్ జననాయకన్ వస్తుందంటే మాత్రం మళ్ళీ ఆ డేట్ నుంచి పోస్ట్పోన్ అవుతా డౌట్ వస్తుంది నాకైతే మాత్రం. మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి. జూన్ 19th మా ఇంటి బంగారం. ఇదే కాకుండా అఖిల్ గారి లెనిన్ సినిమా టీజర్ వచ్చింది. దాని టీజర్ అనాలో కూడా తెలియట్లేదు నాకు, ఏందో ఆ టీజర్ పిచ్చి పిచ్చి ఉందనే ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. జూన్ 26th వస్తుంది సినిమా. ఎక్సైట్మెంట్ కాదు కదా అసలు ఈ సినిమా ఎందుకు చూడాలనే క్వశ్చన్ వస్తుంది నాకైతే మాత్రం. ముఖ్యంగా ఈ పర్టికులర్ టీజర్ చూసిన తర్వాత మీకు కూడా అలానే అనిపించిందా లేదా? దాని రియాక్షన్ మన రియాక్షన్ ఛానల్ లో ఉంటది. మా ఇంటి బంగారం ట్రైలర్ రియాక్షన్ కూడా దానిలో ఉంటుంది, చెక్అౌట్ చేసేసేయండి. ఏమో అయ్యా నాకైతే డౌటే. సో ఇవనుకున్నా అని మిరాయ్ 2 షూటింగ్ అయితే జరుగుతుంది. తేజ సజ్జా గారు ఒక 10 day షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. ఈ పర్టికులర్ షెడ్యూల్ లో జరిగే షూటింగ్ ఏదైతే ఉందో విఎఫ్ఎక్స్ వాళ్ళకి తొందరగా ఇవ్వాలని చెప్పేసి షూటింగ్ చేస్తున్నారట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ జోంబిరెడ్డి 2 కి పుష్ అవుతారంట తేజ సజ్జా గారు. కాకపోతే ఇది మాత్రం విఎఫ్ఎక్స్ కి ఇవ్వాలి అని చెప్పేసి చేస్తున్నారంట. ఇది వైజాగ్ లో జరుగుతుంది. ఈ సినిమాలో రానా గారు విలన్ గా చేస్తున్నారు. అండ్ ఆల్సో జాంబిరెడ్డి 2 ఎప్పుడు స్టార్ట్ అయితే తెలియదు కానీ నెక్స్ట్ సినిమా అదేనంట. సో ఏమో ఐఎమ్ ఎక్సైటెడ్ అంటే మాత్రం నాకు మిరాయి బిలో యావరేజ్ అనిపించింది. ఎందుకంటే చాలా మంచి కాన్సెప్ట్, హీరో క్యారెక్టర్ అంతా బాగా రాయాలని నా ఫీలింగ్ అన్నట్టు. సో మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి. సినిమా చాలా పెద్ద హిట్ అయింది, నాకు తెలుసు సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అంత పెద్ద హిట్ అయినా ఐ డోంట్ యాక్చువల్లీ కేర్, నాకు అనిపించింది అట్లా. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. మిరాయ్ 2 మీద ఎక్సైట్మెంట్ తో ఉన్నారా? సో బాలయ్య గారి మూవీస్ గురించి మాట్లాడుకుంటే కొరటాల శివ గారితో చేసే సినిమా June 25th నాడు ముహూర్తం చేస్తారంట. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూట్ అయితే స్టార్ట్ అవుతుందంట. వాళ్ళ టార్గెట్ సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అని చెప్పేసి. ఆగస్ట్ అంటే 4 నెలలు ఉంటుంది, 4 నెలలు షూట్ చేసేసుకుని సినిమా రిలీజ్ చేస్తారా అంటే మాత్రం ఏమో చేయొచ్చేమో. బట్ అదైతే జరుగుతుందంట. ఇది NBK 111 డైరెక్టెడ్ బై గోపిచంద్ మలినేని సినిమాలో మంచు మనోజ్ గారు ఒక మెయిన్ రోల్ లో చేస్తారంట. ఈయన పాట షూటింగ్ May 28th నుంచి ముంబైలో స్టార్ట్ అవుతుందంట. అండ్ June 10th బాలయ్య గారి బర్త్డే ఉంది కాబట్టి ఆ టైంలో మనకి ఏదైనా గ్లిమ్స్ ఏదో రావచ్చు. సో చూడాలి ఎట్లుంటుందో. ఐ థింక్ మంచు మనోజ్ గారు చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ థింకింగ్ హీస్ ద విలన్ ఆఫ్ ద మూవీ. ఐఎమ్ ఎక్సైటెడ్ బ్రో, ఎందుకంటే విలన్ గా బాగా చేస్తారు మనోజ్ గారు. సో బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇది చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటే మెగా 158 పూజా సెరమనీ అయితే అయిపోయింది. ఫస్ట్ రామ్ చరణ్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వస్తారన్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే వచ్చారు. ఈ సినిమాలో అనస్వర రాజన్ గారు ఒక స్పెషల్ రోల్ లో చేస్తున్నారు. చిరంజీవి గారి కూతురు క్యారెక్టర్ అంటున్నారు. ఇది అనుకున్నా కానీ ఈ సినిమాని సంక్రాంతి రిలీజ్ చేద్దాం అని ప్లాన్ చేస్తున్నారు. అదైతే అయ్యే పరిస్థితి లేదు, మార్చి మేలో పడుతుంది ఖచ్చితంగా. ఇవన్నీ ఓకేరా బాయ్. ఆడదిక్కు మనశంకర్ వరప్రసాద్ అయిపోయింది, ఇడదిక్కు మెగా 158 స్టార్ట్ అయిపోయింది. మరి మెగా 156 ఎప్పుడు రా? దట్ ఈస్ విశ్వంబర. ఎలాంటి 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 అనౌన్స్మెంట్ లేదు దీని గురించి. అది వస్తుందా రాదా, జరుగుతుందా జరగట్లేదా, అసలు సప్పుడు లేదు, స్టడీ లేదు, సప్పుడు లేదు, అందరు పడుకున్నట్టున్నారు భయ్య నిజంగా. సో ఏమో నాకైతే మాత్రం విశ్వంబర మీద స్టార్టింగ్ నుంచి నమ్మకం లేదు. బట్ స్టిల్ ఇప్పుడైతే మాత్రం అన్ని డబ్బులు పెట్టి సినిమా రిలీజ్ చేయట్లేదు అని డౌట్ వస్తుంది. సో మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి విశ్వంబర అండ్ మెగా 158 మీద. సో పెద్ది గురించి మాట్లాడుకుంటే పెద్ది రన్ టైం అఫీషియల్ గా చెప్పేశారు 3 hours 9 minutes అంట. దాంట్లో మంచి మంచి సెన్సార్ కట్స్ పడ్డాయి, బూతులు గీతులు అన్ని బానే వేసిండు. అట్లా అనుకున్నా కానీ సినిమా 3 hours 9 minutes ఉండదంట. 3 hours లోపు తెద్దామని ట్రై చేస్తున్నారంట. 9 minutes కట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారట. ఢిల్లీ ఎపిసోడ్ చాలా మంచి హైలైట్ గా ఉంటదంట సినిమాలో. సో ఐఎమ్ ఎక్సైటెడ్. బట్ 3 hours 9 minutes సినిమాలో మళ్ళీ సాంగ్స్, డాన్స్లు, కట్టు సాంగ్స్ అవసరం అనే ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. అవన్నీ అనుకున్నా కానీ మస్సా మస్సా సాంగ్ ఈవెంట్ లో ప్లే చేశారు. అది హిందీలో విన్నా నేను, తెలుగులో లేదు. ఇట్ వాస్ రియల్లీ గుడ్. సూపర్ క్యాక్ అమ్మ బాబాయ్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సాంగ్స్ ఆఫ్ ఏఆర్ రెహమాన్ అన్నాను. ఇట్ వాస్ అ గుడ్ సాంగ్, చాలా బాగుంది అనిపించింది. బట్ స్టిల్ చికిరి ఇస్ మై బెస్ట్ సాంగ్ అవుట్ ఆఫ్ పెద్ది. నాకు పెద్ది టోటల్ సాంగ్స్ ఏంటంటే మాత్రం చికిరి, మస్సా మస్సా నచ్చినాయి. రై రై రారా వాజ్ ఓకే సాంగ్ అంతే. లైక్ హెల్లో 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 అస్సలు నచ్చినాయి నాకు. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ పెద్ది. మై సెకండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ తెలుగు సినిమా ఆఫ్ దిస్ ఇయర్. తెలుగు సినిమాలో సెకండ్ అన్నట్టు. మరి టోటల్ గా అంటే స్పైడర్ మ్యాన్ ఉంది. బట్ నాకైతే మాత్రం చాలా ఎక్సైట్మెంట్ తో ఉంది. ప్రీమియర్స్ అయితే మాత్రం June 3rd నుంచి జరుగుతాయంట. టికెట్ రేట్స్ అయితే మాత్రం ఇంకా పంచాయతీ జరుగుతుందా. చిరంజీవి గారు మాట్లాడుతున్నారు, అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో. సో ఒక కొలిక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నాకైతే మాత్రం హైక్స్ ఇస్తారు భయ్య, నో డౌట్. పర్సెంటేజ్ సిస్టమ్ హైక్స్ ఇస్తారు. ఏమో చూద్దాం ఎట్లా ఉంటుందో చూద్దాం. మీ థాట్స్ ఏంటి? ట్రైలర్ చూసిన తర్వాత పెద్ది మీద ఎక్సైట్మెంట్ ఏ రేంజ్ లో ఉందో కింద కామెంట్స్ చెప్పండి. సో స్పిరిట్ షూట్ కంటిన్యూస్ గా జరుగుతుంది. ప్రభాస్ గారు, వివేక్ ఓబెరాయ్ అండ్ తృప్తి దిమ్రి ఈ షూట్ లో పాల్గొన్నారు. కంటిన్యూస్ గా 60 days షూట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. నైట్ షూట్స్ జరుగుతున్నాయి, చాలా జరుగుతుంది అన్నట్టు. దీని తర్వాత ప్రభాస్ గారు కల్కి 2 కి పుష్ అవుతారు. అక్కడ మనకి సాయి పల్లవి అండ్ ప్రభాస్ గారి మధ్యలో జరిగే సీన్స్ అయితే షూట్ చేస్తారు. దాని తర్వాత ఫౌజీ కొంచెం షూట్ మిగిలిందంట, అది కంప్లీట్ చేసుకొని ఫౌజీ ఈ ఇయర్ లో రిలీజ్ చేయాలి, స్పిరిట్ మార్చ్ లో రిలీజ్ చేయాలి అండ్ కల్కి 2 నెక్స్ట్ ఇయర్ ఎండ్ కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ షూటింగ్ తర్వాత డ్రాగన్ ఎప్పుడైతే షూటింగ్ అయిపోతుందో అక్కడ నుంచి సలార్ 2 షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందంట. సో మంచి షెడ్యూల్ అయితే ప్లాన్ చేస్తున్నారు. వీటన్నిటి రిలీజ్ డేట్ బట్టి సినిమాలు ఉంటాయంట. సో ఐఎమ్ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో చెప్పండి ప్రభాస్ గారి మూవీస్ మీద. ఇదనుకున్నా కానీ వారణాసి చాలా రోజుల తర్వాత అసలు అప్డేట్ పోయా. వారణాసి సినిమాలో మహేష్ బాబు గారి
ఒక సాంగ్ షూట్ జరుగుతుందంట ప్రస్తుతానికి అయితే మాత్రం. అండ్ దే వాంటెడ్ టు గో అబ్రాడ్, అది అవ్వట్లేదు ప్రస్తుతానికి అయితే మాత్రం. ఈ షూట్ అయితే అయిపోతాడు, దీని తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. దీని గురించి ఇంకేం తెలియట్లేదు, చాలా చాలా సైలెంట్ గా జరిగిపోతుంది షూట్. సో ఐఎమ్ ఎక్సైటెడ్. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఏప్రిల్ లో వస్తా నాకు అనిపిస్తుంది సినిమా. మీకేమనిపిస్తుంది కామెంట్స్ లో చెప్పండి. ఇది అనుకున్నా గానీ అల్లు అర్జున్ బసిల్ జోసెఫ్ మూవీ గురించి ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. సినిమా జరిగే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ సినిమా శక్తిమాన్ మీద బేస్డ్ అయితే కాదంటున్నారు. ఎందుకంటే శక్తిమాన్ మీద చాలా పెద్ద పెంట జరుగుతుంది. అదే రణ్వీర్ సింగ్ కావాల్సింది, ఒరిజినల్ శక్తిమాన్ హీరో ముఖేష్ ఖన్నా దగ్గర రైట్స్ ఉన్నాయి, నేను ఇవ్వనంటే ఇవ్వనన్నాడు రణ్వీర్ సింగ్. అల్లు అర్జున్ చేస్తా అంటే ఇస్తా అంటారు. బట్ స్టిల్ అది ఎందుకు ఆగమాగం ఉంది. బట్ అల్లు అర్జున్ గారు బసిల్ జోసెఫ్ చేసే సినిమా మాత్రం డిఫరెంట్ సినిమా ఉంటదంట, డిఫరెంట్ స్టోరీ ఉంటదంట. ప్రస్తుతానికి అయితే మాత్రం టోటల్ ఫోకస్ అయితే రాక అండ్ అల్లు అర్జున్ 23 మీద ఉంటదంట. దాని తర్వాత బసిల్ జోసెఫ్ గారి సినిమా మీద ఉంటదట. నాకైతే మాత్రం 2028 లో స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అంటే మాత్రం యా డెఫినెట్లీ ఒక సూపర్ హీరో మూవీ అయితే సచ్చినా కాదంటున్నారు. ఐఎమ్ హోపింగ్ ఇట్స్ అ గుడ్ మూవీ అండ్ చూద్దాం ఎట్లా ఉంటుందో. ప్రస్తుతానికి అయితే మాత్రం టోటల్ ఫోకస్ రాకా మీద ఉంది. మీరు ఏ రేంజ్ ఎక్సైట్మెంట్ తో ఉన్నారు బసిల్ జోసెఫ్ తో సినిమా అంటే మాత్రం అల్లు అర్జున్ గారికి కింద కామెంట్స్ లో చెప్పండి. సో యా దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి నెక్స్ట్ సండే లైవ్ లో మాట్లాడేసుకుందాం. అండ్ డోంట్ మిస్ ఆర్ జేమ్స్ బాండ్ గేమ్ ప్లే లైవ్ మ్యానుఫిక్షన్ ప్లేస్ లో ఆడుతూ ఉంటా. సో ఇవాళ నైట్ కుమ్మేద్దాం వచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. బై, గుడ్ నైట్.